హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే బోటీ కర్రీ అనమాట. నా స్టైల్లో ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూడండి. ఇది సంగటి లెక్క కావచ్చు, అన్నం లెక్క కావచ్చు, చాలా బాగుంటుంది. బోటీ సంగటి కాంబినేషన్ సూపర్ కదా. మరి లేట్ ఎందుకండి, నేను చెప్పే విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయేందు చిన్న రిక్వెస్ట్ అబ్బా, ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది కదా. ఓకే, ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బోటీ కర్రీ ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూద్దాం. చూడండి, ముందుగా అయితే మనం బండలు పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ అనేది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది ఇందులో వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయ మొత్తం వేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలా నిలువుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయ అనేది ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టమోటాలు తీసుకొని వాటిని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడా. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకున్నారు. ఉప్పు అనేది ఇప్పుడు వేయడం వల్ల టమోటా అనేది తొందరగా మగ్గుతుంది. ఓకే, చూడండి, టమోటా అనేది మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ, ఇది దీంట్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు, కొంచెం నిమ్మకాయ వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకు స్మెల్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు ఈ బోటీని మనం ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని అంతా మంచిగా కలబెట్టేసుకుందాం. మొత్తం అంతా కలబెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఇలాగే ఉడకనివ్వండి, కలబెట్టుకుంటూ మధ్య మధ్యలో. ఇలా బాగా ఇది టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ ఇవన్నీ వేసి బాగా ఉడికించుకున్నారంటే మాకు స్మెల్ అనేది రాదనమాట. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కారం, అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం పసుపు. ఓకే, ఒకసారి దీన్నంతా బాగా కలబెట్టేసుకోండి మసాలా అంతా. మొత్తం అంతా ఇలా కలబెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని కూడా సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా కలబెట్టుకుంటూ ఉడికించుకోండి. ఓకే, ఇలా చేయడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ అనేది కూడా ఉండదు. ఓకే, మసాలాలో ఈ బోటీ అనేది మంచిగా బాగా ఫ్రై అయ్యి ఉడికింది కదా. అదే మసాలా అంతా బాగా పట్టి ఇలా ఫ్రై చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది వేసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనకు బోటీ ఉడకాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని ఇలా మొత్తం అంతా బాగా కలబెట్టేసి మూత పెట్టేసి ఇంక దీన్ని ఉడికించేసుకుందాం. ఒకసారి కలబెట్టేసి చూసుకుందాం.
కర్రీ అయితే దగ్గర పడుతుంది కదా, ఇంకొక 10 మినిట్స్ లేదా 10-15 నిమిషాలు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టేసి ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఫైనలీ అయితే మన కర్రీ కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేయాలి కదా, కొత్తిమీర వేస్తేనే కదా టేస్ట్ వచ్చేది. ఇప్పుడు దీన్ని అంతా కలబెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాం. కర్రీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో ఎమ్మీగా ఉండే బోటీ కర్రీ రెడీ. ఫైనల్గా మన బోటీ కర్రీ అయితే ఇలా అయితే చేసేసాం కదండి. సూపర్గా ఉంది కదా, ఎంత ఎమ్మీగా ఉందో చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మరి లేట్ ఎందుకండి, నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోటీలోకి సంగట్లోకి అండ్ ఫస్ట్ బోటీ సంగటి సూపర్గా ఉంటుంది కదా, అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో ఎమ్మీగా ఉండే బోటీ కర్రీ రెడీ. ఇలా చేసేసుకోండి. ఓకే, బాయ్.